హలో ఎవ్రీవన్, తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాలు. నైరుతి రుతుపవన కాలంలో 8 అల్పపీడనాలు. బంగాళాఖాతంలో సెప్టెంబర్ 23న ఏర్పడినటువంటి అల్పపీడనం. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో గత 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3 రోజుల పాటు కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. లంక ప్రాంతాలన్నీ నీట మునగనున్నాయి. లోతట్టు ప్రదేశాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. విశాఖ ఏజెన్సీ, శ్రీకాకుళం, అటవీ ప్రాంతాల్లో ఈ వర్షాలు నమోదవుతాయి. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలు పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. చిత్తూరు, కడప, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉండగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.